హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అవిరా. హాయ్. ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదా. నేనైతే ఒక DJI Pocket 2 అయితే తీసుకున్నా. DJI Pocket 2 అయితే తీసుకున్నా. అదే మ్యాజిక్. ఓకే, అది దాదాపు లాంచ్ అయ్యి 3 to 4 years అవుతుంది. 2019 లేకపోతే 2020 అంత అరౌండ్ అంత ఐడియా లేదు. అప్పుడైతే లాంచ్ అయింది. నేనైతే ఇప్పుడు తీసుకున్నా. ఎందుకంటే Pocket 3 తీసుకోవాల్సింది, బట్ నేనైతే Pocket 2 అయితే తీసుకున్నా. కొంచెం అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాక. ఇప్పుడైతే ఒకసారి అది అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఒకసారి నేను ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేసేసిన, ఎందుకంటే నాకు ఆగలే. నేను ఉన్న ఫస్ట్ కెమెరా అది. మళ్ళీ దాంట్లో వీడియో తీసుకోవచ్చు అంట, మళ్ళీ ఫోటో తీసుకోవచ్చు అంట. నాకు ఈ ముచ్చట తెలియదు. నేనైతే జస్ట్ మన షార్ట్ ఫిల్మ్కి అయితే యూజ్ అయితేనే తీసుకున్నా. ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. దాంట్లో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి, మళ్ళీ ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా దానికి ఇన్స్టాల్ అయితే ఏం చేయలే. మనం ఒకసారి తొందరగా అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇదైతే మనం అయితే ఆర్డర్ ఫ్లిప్కార్ట్ అయితే బుక్ చేసిన. ఇది ఆర్డర్ అన్బాక్సింగ్ అయితే చేసేసిన. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది Pocket 2 కెమెరా. దీంట్లో ఇది గ్రిప్పర్ ఇది అనేది హ్యాంగర్ మంచిగా ఇచ్చిండు. కానీ ఏంటంటే తీయనికి భయం అవుతుంది, ఎందుకంటే కొత్తది కదా. కొంచెం జాగ్రత్తగా తీయాలి అమ్మ. నాకు భయం అవుతుంది. ఓ నాయన, ఇంత గట్టిగా ఉంది ఇది. ఇది మన Pocket 2 కెమెరా. ఇంకేం ఇన్స్టాలేషన్ అయితే ఏం చేయలేదు. సో ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసినాం. ఆడ SD కార్డ్ ఏం వేయలే, SD కార్డ్ పోర్టెడ్ ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ ఛార్జర్ పిన్ Type-C ఇచ్చిండు. మైక్స్ అయితే ఇచ్చిండు 4 sides చూసుకోవచ్చు. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. 4K కాబట్టి అట్లా మనకి ఇచ్చినట్టున్నాడు. ఇది పక్క పెడదాం. ఇంకా బాక్స్ ఇచ్చింది. ఈ బాక్స్లో మరి ఏందనేసి చూద్దాం. ఒకటి ఐఫోన్ సంబంధించింది పోర్టెడ్, ఇంకోటి Type-C పోర్టు, ఇంకోటి ఇది దీంతో వచ్చింది. ఇది జస్ట్ మన దుమ్ము వాడకుండా ఉంటాయి కదా, దానికి సంబంధించింది. ఇంకా ఇంకొకటి కేబుల్, థ్రెడ్ ఇచ్చిండు. మనం మామూలుగా పెట్టుకుంటారు కదా హ్యాంగింగ్ కోసం తీసుకుపోనికి, అదొకటి. మళ్ళీ అయినా మనం సెల్ఫీ స్టిక్ యూజ్ చేసుకొని కానీ, ఇది దేనికైనా గ్రిప్పర్ కోసం యూజ్ చేసుకొని కానీ కరెక్ట్ ఉంటాయి, అది కూడా ఇచ్చిండు. ఇంకా Type-C కేబుల్ ఇచ్చిండు, ఛార్జింగ్ పోర్ట్ సంబంధించింది. చిన్నదే, మామూలు ఒక 1/2 మీటర్ ఏమో ఉంటుంది అంతే. దాని తర్వాత DJI సంబంధించిన స్టిక్కర్స్ ఇచ్చిండు. మా దాంట్లో చిన్న దానికి సంబంధించింది ఇన్స్ట్రక్షన్స్ సంబంధించింది బుక్ కూడా ఇచ్చిండు. అంతా చైనా లాంగ్వేజ్ ఉన్నది, ఏం అర్థమవుతలేదు అనేసి. సో ఒకసారి అయితే మనం అయితే ఆన్ చేసి చూద్దాం. భలే వచ్చింది. SD కార్డ్ పెట్టలే, SD కార్డ్తో కొంచెం ప్రాబ్లం ఉంది. కొనుక్కరావాలి, తీసుకురావాలి నేను అంతకి. DJI నాట్ యాక్టివ్డ్ కనెక్షన్ ఫోన్ అండ్ యాక్టివ్. మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్స్టాలేషన్ కోసం మనం ఫోన్కి సంబంధించింది పెట్టుకోవాలనుకుంటా. ఒకసారి నేనైతే యూట్యూబ్లో చూస్తా, నాకు కూడా అంత ఐడియా లేదు ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుడు. మన అయితే Type-C, మన ఇది ఐఫోన్ అవేనేం లేవు. ఇది పోర్ట్ చేసుకొని మన ఫోన్ కనెక్షన్ చేసుకొని ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. ఈ స్టిక్కరు పీక్దామా అద్దా అని ఆలోచిస్తున్నా. ఉండని, ఇప్పుడైతే ఇన్స్టాలేషన్ తర్వాత మనమైతే ఈ స్టిక్కర్ని వీకేసి ఒకసారి చూద్దాం ఎట్లా, క్లారిటీ ఎట్లా వస్తుంది ఏందనేసి. ఇప్పుడైతే దీని అయితే ఆఫ్ చేద్దాం. ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది, చూసురు కదా. తనలాడి ఒక 5 minutes అయితే మొత్తం ఇన్స్టాలేషన్ మొత్తం తెలిసిపోతుంది. ఇప్పి కుప్ప చేసినాం. యూట్యూబ్లో ఛానల్ గవ్వాను ఉన్నాయా అనిపించి చూసారు కదా. ఈ 3 taps కొడితే కనుక ఇది అవుతుంది. రికార్డ్ చేయడానికి అయితే మన SD కార్డ్ అయితే లేదు.
జూమ్ కావాలంటే జూము మంచిగా ఉంది ఇది ఆప్షను. మళ్ళీ బ్యాక్ సైడ్ వీడియో బ్యాక్. గింబెల్ మాత్రం బాగా మంచిగా ఇచ్చిండు. అటు ఇటు ఊగినా కానీ ఏం అయితే చూస్తురా. దీంతో ఏంటంటే మొబైల్తో కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు మనం. చూస్తారు కదా కిందికి పైనకి ఎట్లా తిరుగుతుందో. లిమిటెడ్ కిందికి అయింది, లిమిటెడ్ పైనకి అయింది. కొంచెం ఒక 1 day మొత్తం దీంతో స్పెండ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది మనకి ఏందనేసి. మన ఫోటోస్ కోసం అంటే ఇట్లా రైట్ స్వైప్ చేస్తే సరిపోతాయి ఫోటోస్ కోసం. మనం ఏంటంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా 16 MP 64 MP కూడా పెట్టుకోవచ్చు. ఏంటి అల్ట్రా హై పిక్సెల్ ప్రో మోడ్లో. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్, స్టోరేజ్, FT సెల్ఫీ, బ్లూటూత్ యాక్సెస్, ఇంకా ఫిల్టర్ సంబంధించింది కీ ఆఫ్ అండ్ మోర్ ఉంది. లాంగ్వేజెస్, రిక్వెస్ట్, డ్రైవ్ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే కింద పెట్టుకొని మనం గింబెల్కి సెట్ చేసుకోవచ్చు. దాదాపు ఫోన్తో పెట్టుకుంటే కరెక్ట్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయితే చేసినాము. ఇక 1 day కూర్చొని మొత్తం దీంతో తల్లాడాలి. అంటే సెట్టింగ్స్ మొత్తానికి తెలియదు కదా, చూసుకొని మొత్తం సెట్టింగ్స్ ఏమేమి ఉండేవి అంతా చేంజ్ చేసి ఎట్లాంటివి మనకి సూటబుల్ ఉంటే అట్లా అన్నీ చేంజ్ చేసుకోవాలి. హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అయ్యాక. నేను మీ అభిరామ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.